175 కాన్స్టిట్యున్సీస్లో ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాస్ట్ మంత్ 25th మొత్తం రిపోర్ట్ని సబ్మిట్ చేసేసారు. ఈ 10-15 రోజులుగా జరిగిన ఎక్సర్సైజ్ తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారు 10-15 రోజులు ఎక్సర్సైజ్ చేశారనమాట. సరే, దీనికి సంబంధించి మురళి గుడ్ ఈవినింగ్. ఏం మురళి, మొత్తానికి ఏదో ఆట ఉన్నట్లుంది, ఆటలాగా అయిపోయింది మొత్తానికి ఎమ్మెల్యేల పరిస్థితి. అంటే జనరల్గా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు తను ఎంతో కష్టపడి తనంటూ తన ఒక గ్రూప్నో లేదా తనంటూ తన ఒక క్యాడర్ని తనంటూ తను దీన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక గ్రామ స్థాయి నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటాడు ఒక 5 సంవత్సరాల పాటు. అలా బిల్డ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని సడన్గా మీ పనితీరు బాగలేదు, మీరు గెలవలేరు, మీరు పోండి అని చెప్పని పంపించేస్తే గెలవలేని వాళ్ళు ఇంకో దగ్గర గెలుస్తారా? అంటే వీళ్ళు గెలవలేకపోవటానికి లేదా వీళ్ళ మీద వ్యతిరేకం ఉండటానికి కారణం వాళ్లే కారణమా లేదా ముఖ్యమంత్రి గారి కారణమా? ముఖ్యమంత్రి గారితో పాటు వీళ్ళు కారణమా ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే కనుక మళ్ళా అధికారంలోకి రావాలనే ఒక ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ ఒక ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది సార్. ఫుట్బాల్లో కూడా సరిగ్గా ఆడకపోతే లేకపోతే రెఫరీ చెప్పి వినకపోతే రెడ్ కార్డు లేకపోతే ఎల్లో కార్డు చూపిస్తారు సార్. దాదాపుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకుంటున్నటువంటి సర్వేలో కూడా దాదాపుగా అట్లాంటి పరిస్థితే కనిపిస్తుందండి. ఎవరైతే ఆటగాడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి పనితీరు బాగాలేదని చెప్పారో వాళ్ళు ఇంకో చోటకు మారుస్తున్నారండి. అంటే అక్కడ బాగుంటుందని ఒక భావన వ్యక్తం చేయడం వల్ల మారుస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, శాసనసభ్యులు అనేవాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా కూడా వాళ్ళ పాత్ర జీరో అండి. ఓన్లీ ప్రోటోకాల్కే పరిమితమయ్యారు. వాళ్ళకన్నా కొద్దో గొప్ప పవర్ ఉందన్నా లేకపోతే కొద్దో గొప్ప ప్రజలకు దగ్గరగా ఉన్నారంటే వారంతా కూడా వాలంటీర్లు అండి. ఆ వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టినటువంటి నియామకం చేసినటువంటి వ్యక్తులండి. ప్రజల ప్రతి 50 కుటుంబాలకు 100 కుటుంబాలకు ఒక వాలంటీర్, వాటితోటే ప్రజలు కూడా మమేకం అవుతున్నారు. అసలు చాలా నియోజకవర్గంలో ప్రజలకు కనీసం అక్కడ శాసనసభ్యుడి పేరు కూడా కొంతమందికి తెలియదండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే యూత్కి కానీ పెద్దగా తెలియకపోవచ్చండి. అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందండి. కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అటు జనసేన టీడీపీ కలిసాయి. గతంలో 2 వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఒక 54 స్థానాలు మనకు ఫెచ్చింగ్ వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళతో పాటుకు ప్రభుత్వం అనుకున్నటువంటి అంశాలు అంటే మేనిఫెస్టోని మేము ఖురాన్గా భావించాము లేదా బైబిల్గా భావించాము భగవద్గీత భావించామని చెప్పినప్పటికీ కూడా ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి అనేక హామీలు ఈరోజు కనిపించట్లేదు. ఉద్యోగస్తులండి సిపిఎస్ రద్దు అన్నారు, సిపిఎస్ రద్దు లేదండి. ఉద్యోగులకు పెంచవలసిన జీతాల విషయంలో ఉద్యోగులు సంతృప్తిగా లేరండి. నెక్స్ట్ ఉపాధ్యాయులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడుతున్నారు. జనరల్గా ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు పెడతారండి, కానీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు పరీక్షలు పెడుతుందండి. చివరికి వాళ్ళు రేపు ఎన్నికల విధులు కూడా నిర్వహించకుండా తీసుకునే విధంగా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. అటువంటి ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు. వీరితో పాటుగా అభివృద్ధి లేదండి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, తాగునీరు లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తాయండి. అంటే ఇవన్నీ స్థానిక శాసనసభ్యుడు ఏమీ చేయలేడండి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చేయాలని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తేనే అది జరుగుతుందండి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనా విధానం బాగుంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకి ఫాలో అయ్యేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారందరికీ కూడా ప్రజలు ఆదరిస్తారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి గౌరవం పెరుగుతుందండి, అక్కడ ఉన్నటువంటి ఎంపీకి గౌరవం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తుంది. అసలు శాసనసభ్యులు అనేవాళ్ళకే ముఖ్యమంత్రి గారు కనిపించారండి. శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలకు కనిపించే ధైర్యం లేదండి. ఎందుకంటే వీళ్ళ చేతులు ఏమి లేదు. ఆఖరికి పెన్షన్ కావాలన్నా కూడా వాలంటీర్ ఓకే చేయాలి, రేషన్ కార్డు కావాలంటే వాలంటీర్ ఓకే చేయాలండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేదండి. ఇటువంటి నేపథ్యంలో శాసనసభ్యులు దగ్గర 70 మందిని మార్చే యోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతుంది సార్. ఇప్పటికే దాదాపుగా 11 మందిని మార్చారు. మన కొన్ని పేర్లు ఇప్పుడు మీరు కూడా చెప్పడం జరిగింది. చూస్తే కనుక ప్రతి జిల్లాలో కూడా 8 నుంచి 10 మంది మారే 8 నుంచి 9 మంది మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రకంగా చూస్తే కనుక 13 జిల్లాలు ఉన్నాయండి. ఇక్కడే దగ్గర 130. సార్ కొన్ని జిల్లాలు బాగున్నా కూడా దగ్గర 70 మందిని మారుస్తారంటున్నారు సార్. ఈ 70 మందిలో ఒక 20 మందికి అసలు స్థానం అంటే ఎక్కడ కూడా బీఫామ్ కూడా ఎవరంటాయి. ఒక 50 మందికి మార్చేస్తారండి. ఆ 50 మంది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డికి విధేయతగా ఉన్నవారు, ఇంకొకళ్ళు. అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏదో ఉందో, ముఖ్యమంత్రి గారి యొక్క చరిష్మా 2019లో ఆయన పాదయాత్రలో కనిపించినటువంటి చరిష్మా, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఒక నినాదం మళ్ళీ ఉపయోగపడుతుందని ఆయన భావించి ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది సార్. కానీ మరి ఎక్సర్సైజ్ ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో, ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మారుస్తారనేది కొంత రోజులు ఆగితే తెలుసు. రైట్. అంటే మురళి కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి అంశం.
ఇప్పుడు మంగళగిరి ఉంది. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మార్చడానికి అంశం నాకు అర్థం కాలే. ఆయన రాజీనామా చేశాడు, ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఆయన ఎన్నికల ముందు నుంచి కోర్టులో కేసులు వేసి, తెలుగుదేశం పార్టీ మీద, అమరావతి మీద కేసులు వేసి, లేక మిగిలిన వ్యక్తిగతంగా ఆయన యుద్ధాలు చేసి మొత్తానికి ఆయన ఒక పోరాటం చేశాడు. సరే, ఎట్టకేలకి ఆయన యుద్ధం చేసి లోకేష్ మీద ఆయన గెలిచాడు. మరి అట్లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈరోజు సీట్ లేదన్నారు. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అకామిడేట్ చేయడానికి ఇంకో సీటు దొరకలేదా, లేదా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలని పక్కన పెట్టారా? మరి గంజి చిరంజీవి మీద అతను తీసుకొచ్చారు. గంజి చిరంజీవి మీద మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మంగళగిరి మేయర్గా ఉన్నప్పుడు కరప్షన్, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన మీద కేసు పెట్టింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కేసు పెట్టినటువంటి గంజి చిరంజీవిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకొని లోకేష్ మీద సీట్ ఇచ్చారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చేలో ఎంత పని చేశాడో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. కానీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం చేయడం కోసం, కేసులు పెట్టడం కోసం, లేకపోతే పోరాటం కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగి తిరిగి పోరాటం చేసింది అయితే మన కళ్ళ ముందు కనిపించింది. ఎందుకంటే ఇది మనం చూస్తుంటాం కాబట్టి. మరి అంత యుద్ధం చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ పనికి రాకుండా పోయాడు? వైఎస్ఆర్సీపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి అనేటువంటి వ్యక్తి మీద కేసు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవాళ గంజి చిరంజీవి ఎందుకు దిక్కయ్యాడు? అంటే లోకేష్ను చూసి అంత భయపడుతున్నారా, లేక లోకేష్ను ఓడించడం అనేటువంటిది ఆళ్ల రామకృష్ణారెడ్డి వల్ల సాధ్యం కానప్పుడు మరి గంజి చిరంజీవి వలన సాధ్యమైద్దా? మరి 2019లో లోకేష్ను ఓడించగలిగినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఓడించలేకపోవటానికి గల కారణం అది ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఫల్యం కారణమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కారణమా ఏంటి? మరి ఏదో ఎక్కడో ఏదో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఎవరైతే ఈ చేసినటువంటి వారు మొత్తానికి అడుదిట్టు ఇడుదట్టు చేసేస్తే అయిపోయిద్ది అన్నటువంటి భావంతో చేశారా, లేక ఫెయిల్యూర్ అనేటువంటి తన ముద్రని తన మీద లేకుండా కిందకి నెట్టేయాలనే ఉద్దేశంతో నెట్టే ప్రయత్నం చేశారా? ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది. మురళి, ఏమనిపిస్తుంది మీకు? అంటే ఖచ్చితంగా కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే లోకేష్ను ఓడించాలి అనే ఒక భావనలో అయితే జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సార్. కానీ ఆ తీవ్రమైనటువంటి ప్రయత్నంలో పప్పులో కాలేస్తున్నారేమో అని కూడా భావించవలసి వస్తుంది. ఎందుకంటే 2019లో పక్కాగా కూడా ఆయన చాలా వ్యూహాత్మకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్నటువంటి అంగబలం అవనండి, అర్ధబలం అవనండి, లేకపోతే ఆర్థిక బలం, ఆ బలాలన్నీ సమకూర్చుకుని లోకేష్ని కొంత ఓడించగలిగారు. కానీ 2024లో అందుకు ధీటుగానే లోకేష్ కూడా అక్కడ సిద్ధమవుతున్నప్పుడు అతను ఓడించడానికి ఒకసారి ఓడించినటువంటి వ్యక్తికి కొంత ఈజీగా ఉంటుందండి. మరొకసారి అతను ఓడించాలన్నా అతని మీద పోటీ చేయడానికి, అతను గట్టిగా ఢీకొంటాకి. ఏదైతే లోకేష్ దగ్గర ఒక నాయకుడిగా పనిచేసినటువంటి గంజి చిరంజీవి మీద అప్పట్లో అన్ని ఆరోపణలు చేసి చెప్పి ఈరోజు మళ్ళీ అదే గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వివర్స్ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు కనుక గంజి చిరంజీవికి పడితే బయటపడిపోతారు అనే ఒక భావనతోటి అక్కడ మంగళగిరి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారని మనం భావించవచ్చు సార్. అయితే తీసుకుంటాలో కూడా గంజి చిరంజీవి కన్నా కాండ్రు కమల అనే ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తుంది, ఆవిడ కూడా వైసీపీలో ఉంది, నేనే పోటీ చేస్తాను ఎవరికి ఇచ్చాను ఆవిడ అంటుందండి. నిజంగా ఈ ట్రయాంగిల్ ఫైట్లో అటు కాండ్రు కమల వ్యతిరేకం చేసినా, లేకపోతే గంజి చిరంజీవికి పనిచేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉన్నా, లేకపోతే కాదని గంజి చిరంజీవిని మాత్రం గంజి చిరంజీవి వ్యతిరేకం చేసిన ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఆ పప్పులో కాలేసినట్టు అవుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి. కానీ లోకేష్ మాత్రం చాలా సైలెంట్గా అతని పని అతను చేసుకుంటూ అక్కడ ప్రజలు మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా మరొక బలమైన కారణం ఏంటంటే సార్, అమరావతిని రాజధాని మార్చిన అంశం ఏదైతే ఉందో ఆ అంశం అక్కడ చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి టీడీపీ జనసేన కూటమికి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ ఇంకొక అంశం ఉంది సార్, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తామన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంస్థల ద్వారా తీసుకున్నటువంటి సర్వేల ఆధారంగా ఈ మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టారని మనం భావించవచ్చండి. అప్పటి వరకు కూడా దమ్ముంటే జనసేన ఒక్కళ్ళనే రమ్మండి, దమ్ముంటే టీడీపీని ఒక్కళ్ళనే రమ్మండి అనేక సందర్భాలు విమర్శలు చేసిన వాళ్ళు ఆ రెండు కలిసి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ సర్వేలు చేయించుకుని ఆ ప్లాట్ఫామ్ని మార్చుకుని
అభ్యర్థులు మార్చడమా లేకపోతే ఇంకా ఏమైనా మార్చాలా, అసలు మేము ఓడించడానికి ఏం ఎత్తులు వేయాలి, ఏం ప్లాన్లు చేయాలని ఒక ప్రయత్నంలో చేస్తూ కూడా కొంత బీసీ కార్డుని ఎక్కువగా ఎత్తుకున్నారని భావన కనిపిస్తుంది సార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్డు ఎత్తుకుని ముందుకెళ్ళే యోచన చేస్తున్నారని కూడా ఆయన చేస్తున్నటువంటి మార్పులు బట్టి తెలుస్తుంది సార్. మొత్తం మీద ఈ రోజు రేపు కూడా మరొకరిని సంచలనమైనటువంటి వార్తలు వినవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఓకే రైట్ మురళి, మొత్తానికి వైసీపీలో మొత్తం టెన్షన్ గుబులు పుట్టుకుంది. ఎవరి సీటు ఎగిరిపోయిద్దో ఎవరి సీటు ఉండిద్దో అర్థమే కావట్లేదంట. ఇదేంటండి బాబు మమ్మల్ని అందరం మార్చడం ఏంటని వాళ్ళు గోలా. సరే చూద్దాం మరి వాళ్ళు దాని మీద ఏం జరిగిద్ది అనేది నెక్స్ట్